హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆర్ఆర్సి గ్రూప్ డి 2026 ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మీరు రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది సాధించాలి అంటే కనుక మనకు పూర్తి స్థాయిలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముందుగా మీకు ఈ ఆర్ఆర్సి గ్రూప్ డిలో భాగంగా ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా ఈ ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ చదవాలి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్కు మనం ఏంటంటే ఏ బుక్స్ అనేది ఫాలో అవ్వాలనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ముందుగా మీరు సబ్జెక్ట్స్తో పాటుగా ఏంటంటే పూర్తి స్థాయిలో సిలబస్ పట్ల అవగాహన అనేది మీకు ఉండాలండి. అంటే సిలబస్లో ఏ అంశాలు చదవాలి, అదేవిధంగా మనకి ఈ సిలబస్లో భాగంగా మళ్ళీ వెయిటేజ్ అంటే ఏంటి, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనే అంశం పట్ల కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండాలన్నమాట. అదేవిధంగా మీకేంటంటే ఇదే వీడియోలోని ఈ ఆర్ఆర్సి లేదనుకుంటే చాలామంది ఆర్ఆర్బి గ్రూప్ డి అని చదువుతారు, కాదు ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో ఉంటుంది. సో మొత్తానికి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మీకు ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత, అంటే మనకి జనరల్గా ఈ జాబ్కి సంబంధించి ఏంటంటే శాలరీస్ ఎంత ఉంటాయి ఏంటని చెప్పేసి కూడా ఒక డౌట్ అనేది చాలామందికి ఉంటుందన్నమాట. అందులో భాగంగా శాలరీస్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకైతే నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, 2026లో మీకు రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి జాబ్ అనేది మీకు ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే కనుక మీరు ఎక్కడా కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి స్థాయి లాస్ట్ దాకా చూడండి. మీకైతే కనుక 100% క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ సిలబస్ పట్ల ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా దీని యొక్క వెయిటేజ్ ఏంటి, అదేవిధంగా ఒకవేళ మీరు కొత్త ఆస్పిరెంట్ అయితే మీకు టైం సరిపోతుందా లేదా, అదేవిధంగా మనకి న్యూ ఆస్పిరెంట్ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉండాలి, అదేవిధంగా ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎలా చదువుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి గ్రూప్ డికి సంబంధించి 2025కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఏవైతే షిఫ్ట్లు అవుతూ ఉన్నాయో, ఒకవేళ మీరు సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మనకి కమింగ్ గ్రూప్ డి అనేది ఏదైతే ఉందో ఈ కమింగ్ గ్రూప్ డికి మన యొక్క ఆలోచన విధానం, దట్ మీన్స్ మన యొక్క ప్రణాళిక అంటే ప్లానింగ్ అనేది ఎలా ఉండాలనేది కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మరి అందులో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముందుగా మీకు ఏంటంటే కొత్తగా ఎవరైతే ఈ ప్రిపరేషన్లోకి వస్తున్నారో మీ అందరికీ చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలండి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా ఎగ్జామ్ వచ్చేసరికి అండి మీకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉండడం అనేది జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, 100 మార్కుల ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ 100 మార్కుల పేపర్ ఏదైతే ఉందో మీరు సరిగ్గా 90 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కంప్లీట్గా ఎగ్జామ్ అనేది సిబిటి మోడే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనండి. అంటే మీకేంటి, ఇది ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ ఆన్లైన్ సిస్టమ్ ముందు కూర్చొని రాయాల్సినటువంటి పరీక్ష. మరి ఈ పరీక్షకు సంబంధించినటువంటి మీకు ఎన్ని మార్కులు ఉంటాయంటే 100 మార్కులు ఉంటాయండి. 100 మార్కులు అంటే మీకు 100 ప్రశ్నలు, అదేవిధంగా 100 మార్కులు అనమాట. అండ్ అదేవిధంగా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మనం తీసుకుంటే 10వ తరగతి క్వాలిఫికేషన్, అదేవిధంగా 10వ తరగతితో కొన్ని పోస్టులు, ఐటీఐతో కొన్ని పోస్టులను డిజైన్ చేయడం జరుగుతుంది. ఈసారి మనకి 2025 కేసు కాకుండా ఇప్పుడు 2026 సంవత్సరానికి గాను మీకేంటంటే ఉన్నటువంటి సమాచారంతో మనం తెలుసుకుంటే కనుక 10th క్లాస్ వారికి 10th క్లాస్ బేస్డ్ పోస్టులు, అదేవిధంగా ఐటీఐ చేసినటువంటి వారికి ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు అనేది ఇస్తారనేది విశ్వసనీయమైనటువంటి సమాచారం, ఓకేనా. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి సబ్జెక్ట్ వైజ్ మనం తీసుకుంటే అండి, మనకి సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే ఇందులో మ్యాథ్స్ అనేది ఏదైతే ఉందో మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. మరి అదేవిధంగా 25 మార్కులు అనేది ఉంటుందండి. అదేవిధంగా ఇందులో ఏ సబ్జెక్టులు మీరు ఇంకా ఈ సబ్జెక్టులో ఏ టాపిక్స్ చదవాలి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా రీజనింగ్ మనం తీసుకుంటే కనుక 30 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 30 మార్కులు అనమాట, ఓకేనా. 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటాయి.
సో కేర్ఫుల్గా మీరు గమనించండి. 30 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 30 మార్కులు అనమాట. ఓకేనా. తర్వాత జనరల్ సైన్స్, ఇది అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది రైల్వే గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో. జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్, అదేవిధంగా 25 మార్కులు అనమాట. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ప్లస్ మీకు కరెంట్ అఫైర్స్ అనేది తీసుకుంటే ఇది 20 ప్రశ్నలు 20 మార్కులు కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిందే. సో ఇలా మనం అంతా తీసుకుంటే కనుక మనకి 100 మార్కుల పేపర్ అనేది మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100 మార్కులకు ఓవరాల్గా ఇక్కడ వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో జనరల్గా ఎగ్జామ్ యొక్క ప్లాన్ ఇది. ఒక ఎగ్జామ్ పేపర్ అనేది ఏదైతే ఉందో ఇందులో మనకున్నటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే మరిన్ని వివరాలకు వెళ్తే కనుక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జామ్కి సంబంధించి మనకేంటంటే జనరల్గా సిలబస్లో భాగంగా మ్యాథ్స్ సిలబస్ మనం తీసుకుందాం. మ్యాథ్స్కి మనం తీసుకున్నట్టయితే మొదటగా నెంబర్ సిస్టమ్ అండి. ఓకేనా. మనం చదవలసినటువంటి చాప్టర్స్, ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్స్ నెంబర్ సిస్టమ్ ఒకటి, అదేవిధంగా బాడ్ మాస్ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథ్స్కి వచ్చేసరికి డెసిమల్స్. ఓకేనా. డెసిమల్స్తో పాటుగా మీకు ఏంటంటే ఫ్రాక్షన్స్. ఓకేనా. డెసిమల్స్తో పాటుగా మీరు ఫ్రాక్షన్స్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా మీకు ఎల్సిఎం, అదేవిధంగా ఎల్సిఎంతో పాటుగా హెచ్సిఎఫ్, అదేవిధంగా రేషియో మరియు ప్రపోర్షన్. ఓకేనండి. నిష్పత్తి మరియు అనుపాతము. అదేవిధంగా మీరు పర్సంటేజెస్ పర్సంటేజెస్. ఓకేనా. పర్సంటేజెస్ తర్వాత మీకు మెన్సురేషన్. ఓకేనా. పర్సంటేజ్ తర్వాత ఏంటండి మెన్సురేషన్. ఓకే. మెన్సురేషన్ తర్వాత టైం అండ్ వర్క్. ఓకేనా. టైం అండ్ వర్క్ తర్వాత టైం అండ్ డిస్టెన్స్ చాప్టర్. ఓకేనా. అండ్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ఓకేనా. ఇక లాభ నష్టాలు. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్లో పార్ట్ కూడా ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా. ఆల్జీబ్రా. ఓకేనా. ఆల్జీబ్రా ఒకటి. అండ్ అదేవిధంగా మీకు జామెట్రీ అండి. ఓకేనా. జామెట్రీ అండ్ తర్వాత జామెట్రీ తర్వాత ట్రిగనోమెట్రీ. ఓకేనా. త్రికోణమితి, దట్ మీన్స్ ట్రిగనోమెట్రీ. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ ఏంటంటే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకేనా. ఎలిమెంటరీ గతంలో జరిగిన 2022 గ్రూప్ డీలు ఇవే ఎక్కువ అనమాట. ఓకేనా. అండ్ తర్వాత మీకు స్క్వేర్ రూట్కి సంబంధించినటువంటి లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏజెస్, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలెండర్స్, అదేవిధంగా క్లాక్స్. ఓకేనండి. క్యాలెండర్స్, క్లాక్స్. తర్వాత వచ్చేసరికి పైప్స్ అండ్ సిస్టమ్స్. అయితే వీటన్నిటికీ కూడా మీకు ప్రధానంగా టైం అండ్ వర్క్ వస్తే ఒకదానికొకటి లింక్ అయ్యి కొన్ని చాప్టర్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ బేస్డ్ చూసుకుంటే ట్రిగనోమెట్రీ మనం చాలా ఇంపార్టెంట్ అండి. ట్రిగనోమెట్రీ, జామెట్రీ మీద బాగా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఆల్జీబ్రా, అదేవిధంగా మెన్సురేషన్. ఓకేనా. ఇవి ప్యూర్ మ్యాథ్స్ పార్ట్లోని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మీ ఎగ్జామ్కి. అండ్ మీకు బాగా గ్రూప్ డీలోని సక్సెస్ రేట్ని తెప్పించేవి అయితే కనుక నెంబర్ సిస్టమ్ ఒకటండి. ఓకేనా. గ్రూప్ డీలో మన సక్సెస్ రేట్ని అందించే చాప్టర్స్లో ఒకటి నెంబర్ సిస్టము. అదేవిధంగా మీరు ఈ రేషియో అండ్ ప్రపోర్షను. ఓకేనండి. రేషియో అండ్ ప్రపోర్షన్. అదేవిధంగా మీకు మరికొన్ని చాప్టర్స్ ఉన్నాయండి. రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ అండ్ లేకపోతే కనుక పర్సంటేజెస్ కానీ. ఓకేనా. పర్సంటేజెస్ అండ్ టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్. ఈ చాప్టర్స్ మీద మీరు కాస్త శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనా. సో మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీరు ఏంటంటే పూర్తి స్థాయిలో దీని మీద ఈ మ్యాథ్స్ మీద దృష్టి పెడితే ఈజీగా మనకి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన మ్యాథ్స్ వచ్చేసరికి 25 మార్కులు మ్యాథ్స్ ఉంది. మరి ఇంటెలిజెన్స్ రీజనింగ్ తీసుకుంటే 30. సో ఓవరాల్గా అవి తీసుకున్నా కానీ మీకు ఏంటంటే మ్యాథ్స్ పార్ట్ నుంచి 55 మార్కులు అనేది మ్యాథ్స్ అనేది ఉంటుంది. అవునా. 55లో మీరు స్కోర్ చేస్తే కనుక హ్యాపీగా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈజీగా 30 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 25 కనీసం ఒక 20 క్వశ్చన్స్ అయినా మనం పెట్టగలిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటి మ్యాథ్స్కి సంబంధించి. ఓకేనమ్మా. మ్యాథ్స్కి సంబంధించిన అంశాలు. మరి మ్యాథ్స్ తర్వాత మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా. ఓకేనా. మ్యాథ్స్ తర్వాత మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా మనం గమనిస్తే ఇంకేమున్నాయి జనరల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. జనరల్ ఇంటెలిజెన్స్ వీటికి సంబంధించిన సిలబస్ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి ఎనాలజీ. ఓకేనా. జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి ఎనాలజీ ఒకటి. అదేవిధంగా సిరీస్, అది నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్, లెటర్ సిరీస్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అదేవిధంగా మీకు ఏంటంటే కోడింగ్, అదేవిధంగా డికోడింగ్. ఓకేనా. కోడింగ్, డీకోడింగ్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ రిలేషన్స్. ఓకేనా, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఈ రిలేషన్స్ ఇక్కడ నార్మల్గా న్యూమరికల్ రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సిలాజిమ్. ఓకేనా, సిలాజిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్స్. అదేవిధంగా డేటా ఇన్సఫిషియన్సీ. ఓకేనా, డేటా సఫిషియన్సీ. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అండ్ కన్క్లూజన్స్. ఓకేనమ్మా, ఇది అయితే చాలా టఫ్గా ఫీల్ అవుతారు కన్క్లూజన్స్. అదేవిధంగా డెసిషన్ మేకింగ్. ఓకేనండి, సమ్ చైర్స్ ఆర్ కార్స్, సమ్ కార్స్ ఆర్ చైర్స్, ఇలాంటివి ఉంటాయి కదా కన్క్లూజన్స్ అవి. ఓకేనా, ఇవి. అదేవిధంగా సిమిలారిటీస్. ఓకేనమ్మా, అదేవిధంగా సిమిలారిటీస్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా రీజనింగ్. ఓకేనా, అనలైటికల్ రీజనింగ్ అనేది మనకు రావాలి. రీజనింగ్ తర్వాత క్లాసిఫికేషన్స్. ఓకేనా, వర్గీకరణ మీద అవగాహన ఉండేవి. ఇవన్నీ కూడా రీజనింగ్ పార్ట్లోవి. ఓకేనా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే డైరెక్షన్స్. తర్వాత వచ్చేసరికి మనకి ఆర్గ్యుమెంట్స్, అదేవిధంగా స్టేట్మెంట్స్. అదేవిధంగా స్టేట్మెంట్స్తో పాటుగా అజంప్షన్స్ ఉంటాయి కదా. ఓకేనా, అజంప్షన్స్ కూడా మనకి పూర్తిగా అవగాహన రావాలి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ బాగా డైరెక్షన్స్ మీద అవగాహన రావాలి, ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్, అజంప్షన్ మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనాలజీ మీద, సిరీస్ మీద. ఓకేనా, అండ్ వన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీస్. ఇక్కడ రీజనింగ్ పార్ట్. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి దీనికి మీరు ఫాలో అవ్వాల్సింది, నేనైతే బెస్ట్ బుక్స్ ఏమని ఏం చెప్తానంటే, మోస్ట్ ప్రొబాబ్లీ నేనైతే ఏం చెప్పగలనంటే అండి, ఇక నేను ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ దగ్గర తీసుకున్న సమాచారం, మ్యాథ్స్కి మీరు ఏం ఫాలో అవుతారంటే లేటెస్ట్గా వచ్చినటువంటి, ఓకేనా, లేటెస్ట్గా వచ్చినటువంటి ఆర్ఎస్ అగర్వాల్ కానీ, అండ్ బెటర్ చాలామంది ఏం చెప్తున్నారంటే కిరణ్ సిరీస్. ఓకేనా, కిరణ్స్ పబ్లికేషన్స్ ఉంటాయి కదా. ఓకేనా, కిరణ్ పబ్లికేషన్ నార్త్ వాళ్ళు ఉంటాయి కదండి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఈ కిరణ్స్ సంబంధించినటువంటి పుస్తకాలు ఫాలో అయితే అప్రోచ్ ఉంటుంది అంటారు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకు పూర్తిగా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద చూస్తే ఒక అవగాహన వస్తుంది. ఆల్రెడీ 2026 గ్రూప్ డి ప్యాకేజ్లో నేను పీవైక్యూస్ అనేది యాడ్ చేయడం జరుగుతుందని చెప్పాను. అది ఓన్లీ బయాలజీ చేస్తున్నానండి. అది కూడా మనకి ఈ ఎగ్జామ్స్ అవగానే కీ వస్తే ఇది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో మ్యాథ్స్కి మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా మనకు వచ్చేసరికి ప్రధానంగా సైన్స్ అండి. అండ్ మనకి జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ కూడా, సబ్జెక్ట్స్లో భాగంగా మనమైతే సైన్స్ని బాగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సైన్స్ యొక్క వెయిటేజ్ మీ అందరికీ తెలిసింది, 25 ప్రశ్నలు ఇస్తాడు. అదేవిధంగా అవి ఎన్ని మార్కులు అంటే 25 మార్కులు. మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి సిలబస్ ఏంటి అంటే జనరల్ సైన్స్లో భాగంగా మనకి ఫిజిక్స్. ఓకేనమ్మా, ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, అదేవిధంగా మనకి లైఫ్ సైన్సెస్ అని ఇస్తాడు ఒక నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. లైఫ్ సైన్సెస్ అంటే ఏంటి, మనం ఏం చెప్పచ్చు, బాటనీ, అదేవిధంగా జువాలజీ చెప్పచ్చు. అదేవిధంగా ఇదే లైఫ్ సైన్సెస్లో చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏదంటే ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటంటే పర్యావరణం. ఒక పర్యావరణం మీద ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ అనేది ఉంటుంది. మన యాప్లో కూడా చెప్పాం, 2 గంటల 53 నిమిషాల పాటుగా చెప్పాం ఈ చాప్టర్. ఓకేనా, అయితే ఇవన్నీ కూడా మనకి ఏమంటాడు నోటిఫికేషన్ క్లియర్గా ఏమంటాడు, అప్ టు 10th స్టాండర్డ్, అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్సి అని చెప్పి మనకి మెన్షన్ చేస్తాడు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏం అర్థం కావాలి, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఒకసారైనా మనం చదవాలి అని అర్థం. చాలామంది చాలా ఛానల్స్ నేను చూశాను. చాలామంది ఏంటంటే సీనియర్ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ నడుపుతుండే వాళ్ళు ఉన్నారు. నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఒక సీనియర్ ఫ్యాకల్టీగా చెప్తాను. 6th to 10th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి న్యూ ఎన్సీఆర్టీ బుక్స్ వచ్చినాయండి. వీటిలో ఒకసారైనా మీరు చూడాలి. ఏపీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ఒకటే అని చెప్తున్నారు. ఒకటే అని అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2025 ఎన్సీఆర్టీ పుస్తకాలు చూస్తే మీకు అర్థమవుద్ది మ్యాటర్ అనేది మారిందా లేదా. లాస్ట్ వరకు ఓకే, కానీ ఈ నోటిఫికేషన్కి ఈ పాత చింతకే పచ్చడిలో చదువుకుంటూ అంటే సరిపోదు ఖచ్చితంగా. ఓకేనా, సో పూర్తి స్థాయిలో మనం అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి
ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఈ ఎన్సీఆర్టీస్ పూర్తి స్థాయిలో మనం ఫాలో అవ్వాలి, లేదంటే ఎఫెక్ట్ అయిపోతాం. అదేవిధంగా 2026 2026 గ్రూప్ డీకి సంబంధించినటువంటి కోర్స్లో నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు, ఓన్లీ బయాలజీ పార్టే యాడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను డ్యామ్ షూర్ చెప్తున్నా. ఇప్పుడు మారినటువంటి 6th, మారినటువంటి 7th, మారినటువంటి 8th, ఓకేనా, 6th, 7th, 8th మారినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా. యాక్చువల్గా ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ టచ్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, యాక్చువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలామందికి నీడ్ ఉంది, కాబట్టి మీ అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మారినటువంటి 6th, 7th, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అంటే క్యూరియాసిటీ అనే పేరుతో ఉన్నాయండి. ఆ క్యూరియాసిటీ అనే పేరుతో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ కూడా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏదైతే ఉందో, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే 100% మీకు ఖచ్చితంగా ఈ 2026 గ్రూప్ డి కోర్స్ తీసుకున్న వరకు బయాలజీతో పాటుగా నేను ఫ్రీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ అని ఫ్రీగా నేను ఈ ప్యాక్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది నా మాటగా ఇస్తున్నాను, రాసి పెట్టుకోండి, అర్థమైందా? రైట్. మరి ఇక్కడ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నేనేమంటానంటే చాలామంది ఏమంటారు ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ చాలామంది అడుగుతారు, చాలా ఛానల్స్లో కూడా ఇలా చెప్తాను. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పను. 6th, 7th, 8th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏదైతే సమాచారం ఉందో ఇది ఫిజిక్స్ యాజ్ ఇట్ ఈజ్గా, కెమిస్ట్రీ యాజ్ ఇట్ ఈజ్గా, బయాలజీ యాజ్ ఇట్ ఈజ్ లైన్ టు లైన్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి 2026 గ్రూప్ డి కోర్సులో జాయిన్ అయిన వారికి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. మరి అదేవిధంగా మనకి పెద్ద టాస్క్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, అదే కదా. సో మీలో చాలామందికి పెద్ద టాస్క్ ఏదంటే జనరల్ అవేర్నెస్, అవునా. సో మీలో అందరికి ఇబ్బందికరమైంది జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇది 20 క్వశ్చన్స్ మనకి 20 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దురదృష్టవశాత్తు ఈసారి 2025 గ్రూప్ డీకి ఏం చేశాడు, 20 మార్కుల కరెంట్ అఫైర్స్కి, 20 మార్కులు అటువంటి జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్కి 15 క్వశ్చన్స్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి, ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, అదేవిధంగా స్టాక్ జీకే నుంచి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఒకటి గమనించాలి, ఏ ఒక్కరు కూడా ఈ రైల్వే వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ప్యాటర్న్ని, ఒకే ప్యాటర్న్ నమ్ముకొని కూర్చుంటే మీరు ఖచ్చితంగా మునిగిపోతారు. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, ఏది 2025 నోటిఫికేషన్ కరెంట్ అఫైర్స్ కుమ్మేస్తున్నాడు కాబట్టి మనకి 2026 గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా కరెంట్ అఫైర్స్ కుమ్మేస్తాడు అనుకోవచ్చు. మీరు గమనించండి, 2019లో వచ్చినటువంటి రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషను కరోనా కారణాల వలన 2022లో ఇదే గ్రూప్ డి నిర్వహించడం జరిగింది, ఓకేనా. దీని తర్వాత నేరుగా మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మనకి 2024లో వచ్చినటువంటి నోటిఫికేషను మనకు 2025లో ప్రారంభమయ్యి నేటికి కూడా, ఓకేనా, 2026 ఆల్మోస్ట్ ఫిబ్రవరి నెల వరకు ఈ పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. అంటే మీరు గమనించాలి, ఏం గమనించాలంటే బ్రదర్, ఇక మీకు గుర్తుపెట్టుకోండి, 2019 నోటిఫికేషన్ని 22లో నిర్వహించడం జరిగింది, 24ది 26 దాకా నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి, సరిగ్గా మీరు ఒకసారి మీ సీనియర్ ఆస్పిరెంట్స్ మీలో ఉండొచ్చు, ఈ 2022 నోటిఫికేషన్లో మీరు ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే ఫిజిక్స్ అనేది వేరే లెవెల్లో కుమ్మి పడేశారు అన్నమాట, చాలా టఫ్ దారుణంగా ఇచ్చాడు పేపర్. మరి 2024లో వచ్చిన నోటిఫికేషను ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ ఏవైతే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఉందో ఫిజిక్స్ పార్ట్ అనేది అప్పటంత కష్టంగా ఉందా అంటే లేదు. మరి ఏం కష్టంగా ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ కష్టంగా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈజీగా ఇచ్చాడు, ఇక్కడ ఫిజిక్స్ కష్టంగా లేదు, ఇక్కడ కరెంట్ అఫైర్స్ టఫ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ జీకే అయితే వేరే లెవెల్ ఎక్కువ జీకే ఇచ్చాడు. ఏ జీకే ఇచ్చాడు, స్టాటిక్ జీకే, ఓకే, స్టాక్ జీకే పార్ట్ని ఇచ్చాడు ఇప్పుడు 22లో. మరి ఇప్పుడు ఎగ్జామ్స్కి వచ్చేసరికి జీకే అనేది పూర్తిగా లేదు కదా, కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చాడు. అంటే మీరు గమనించాల్సిందల్లా ఏంటంటే ప్యాటర్న్ వాడు ఇస్తున్నాడు కానీ అదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తాడని గ్యారంటీ మనకు లేదు. కాబట్టి అభ్యర్థులు కరెంట్ అఫైర్స్నే పట్టుకొని వేలాడకుండా నేనేమంటానంటే జనరల్ అవేర్నెస్ సంబంధించి హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, అదేవిధంగా పాలిటీ కానీ, ఓకేనా, అదేవిధంగా ఎకానమీ కానీ
ఈ సబ్జెక్టుల మీద కూడా మీకు పూర్తి స్థాయిలో దృష్టి ఉండాలి. లేదనుకుంటే కనుక వాడు పేపర్ ఎలా ఇస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఈజీగా మనం దొరికేస్తాం అనమాట. ఓకేనా? సో కాబట్టి మీరైతే నేనేమంటానంటే పూర్తి స్థాయిలో మీకు సిలబస్ పట్ల అవగాహన లేకుండా ప్రిపరేషన్ అనేది ప్రారంభించొద్దు అని చెప్తాను. మరి జనరల్ అవేర్నెస్లో మనం ఏమేమి చదవాలి? ఓకేనా? జనరల్ అవేర్నెస్లో మనకి ప్రధానంగా ఏ సబ్జెక్టులు ఉంటాయి? జనరల్ అవేర్నెస్ సంబంధించి మనం ఏ సబ్జెక్టులో చదవాల్సి ఉంటుంది, అది ఇంపార్టెంట్ కదా. ఓకేనా? సో జనరల్ అవేర్నెస్లో బేసికల్గా ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి ఒకసారి చూస్తే మనం ఏ సబ్జెక్టులు ఉన్నాయంటే బేసిక్గా మనకి హిస్టరీ పార్ట్ తీసుకోవాలి. ఓకేనా? బేసిక్గా మనకు ఉన్నటువంటి సిలబస్లో భాగంగా హిస్టరీ పార్ట్ తీసుకోవాలి. ఓకేనా? హిస్టరీ పార్ట్కి వచ్చేసరికి మనం ఎక్కువగా చదవాల్సింది ఏదంటే సింధు నాగరికత. ఓకేనా? కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అన్నీ అలా లేవు, కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఉదాహరణగా సింధు నాగరికత. ఓకేనా? అదేవిధంగా మనకి మౌర్య సామ్రాజ్యం. ఓకేనా? మౌర్యన్ ఎంపైర్కి సంబంధించి మనం చదువుకోవాలి. ఓకేనా? సో ప్రధానంగా మనం సిలబస్ తీసుకుంటే ఏం చదవాలి? హిస్టరీ నుంచి మౌర్య సామ్రాజ్యం చదువుకోవాలి. ఓకేనా? అండ్ అదేవిధంగా మనం ఇంకా చదువుకోవాల్సింది ఏంటి? ఢిల్లీ సుల్తాన్లు. ఓకేనా? ఏం చదవాలండి? ఢిల్లీ సుల్తాన్ల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హిస్టరీకి సంబంధించి ఇంకా ఏం చదవాలి? విజయనగర సామ్రాజ్యం. మీకు సిలబస్ అనేది బ్రాడ్గానే ఉంటుంది. ఓకేనా? ఎక్కువే ఉంటుంది. ఏంటి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి స్కూల్ ఎగ్జామ్స్ కాదు కదా, మనం అనుకున్నట్టు లిమిటెడ్ ఎగ్జామ్స్, లిమిటెడ్ సిలబస్ రావడానికి కాదు కదా. అండ్ తర్వాత వచ్చేసరికి మొఘలాయిలు. ఓకేనా? సో లేదనుకుంటే మొఘల్ సామ్రాజ్యం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదండి? మొఘల్ సామ్రాజ్యం మనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇంకా భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. ఓకేనా? భక్తి మరియు సూఫీ ఉద్యమాల మీద మనకి బాగా అవగాహన ఉండాలి. అండ్ అదేవిధంగా మనకేంటంటే బ్రిటిష్ పరిపాలన, భారతదేశంలో బ్రిటిష్ పాలన గురించి అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో సామాజిక మార్పులు. ఓకేనా? భారతదేశంలో సామాజిక మార్పులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక మార్పుల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ చాప్టర్ ఏదంటే జాతీయోద్యమం. ఓకేనా? సో నేషనలిజం అంటారు కదా, సో నేషనల్ మూమెంట్ గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మన క్వశ్చన్స్ వచ్చేది ఇక్కడే. కాబట్టి మనం ఏమంటాం? నేషనల్ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తారు, జాతీయోద్యమం. ఈ జాతీయోద్యమం గురించి బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా హిస్టరీ నుంచి గాంధీ గురించి మనం చదువుకోకుండా వెళ్ళకూడదు ఎగ్జామ్కి. ఓకేనా? అండ్ అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అంటే గాంధీ గురించి చదివితే ఇవన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో సహాయ నిరాకరణ ఉద్యమం ఇలాంటివన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సినటువంటివి ఇవి. అదేవిధంగా మనకి ఓల్డ్ హిస్టరీలో జస్ట్ ప్రపంచ యుద్ధాలు. ఓకేనా? ప్రపంచ యుద్ధాలు ఏ ఏ దేశాలకు మధ్య జరిగింది? ఓకేనా? ఏ ఏ దేశాలకు మధ్య జరిగింది? ప్రజెంట్ మీకు అందరికీ తెలుసు కదా, వెనిజులా. అవునా? వెనిజులాకు సంబంధించి యుద్ధం జరుగుతుంది. వెనిజులా వర్సెస్ ఎవరికి? అమెరికా. అవునా? సో మీకేంటంటే వార్తల్లో వచ్చిన దేశాలు, ఈ ప్రపంచ యుద్ధాలు, ఈ యుద్ధాలు ఏ ఏ దేశాలకు ఇటీవల జరిగాయి అంటే మనకి ఈ యుద్ధాలకు సంబంధించి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో మనకు వచ్చేసరికి హిస్టరీకి సంబంధించినటువంటి ఏరియాస్ ఇవి. ఓకేనమ్మా? అదేవిధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకుందాం. ఓకేనా? జాగ్రఫీకి వచ్చేసరికి ప్రధానంగా భారతదేశం యొక్క ఉనికిలోనే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి నదులు. ఓకేనా? అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం గురించి బాగా చదువుకోవాలి. ఓకేనా? అన్నిటికన్నా ఇంపార్టెంట్ సోలార్ సిస్టమ్. ఇది నేను కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటా నీట్గా చెప్పారు. ఓకేనా? టాపిక్ సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థ. దీని గురించి నేను పూర్తిగా మీకు యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు అంటే కాంటినెంట్స్. ఓకేనా? కాంటినెంట్స్ వాటికి ఉన్నటువంటి అదర్ నేమ్స్ ఏంటని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అంటారు. ఓకేనమ్మా? సో భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు అంటే నేషనల్ పార్క్స్ అంటారు. ఓకేనా? జాతీయ పార్కులు ఏమేమి ఉన్నాయనేది మీరు చదువుకోవాలి. ఓకేనా? జాతీయ పార్కులతో పాటుగా మీరు చదవాల్సింది ఏంటంటే ప్రముఖ డ్యామ్స్, అదేవిధంగా రిజర్వాయర్లు, ఏ రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మనకి వేరు వేరు ప్రాంతాల్లో ఈ పోడు వ్యవసాయం అంటారు కదా, పోడు వ్యవసాయం అనకూడదు, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు కదా. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్తూ వ్యవసాయం చేస్తారు కదా. సో షిఫ్టింగ్ కల్టివేషన్ గురించి మీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు, వాటి గురించి చదువుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి పర్వతాలు, ఓకేనా, భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వతాలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి శిఖరాలు, ఓకేనమ్మా, భారతదేశంలో ఉన్నటువంటి శిఖరాల గురించి చదువుకోవాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటి, నదీ తీర నగరాలు అంటే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, వాట్ అని మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మనకి మోస్ట్ ఎక్కువగా మనం తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి నేలలు, సాయిల్స్, ఓకేనా, భారతదేశంలో ఉన్నటువంటి నేలల మీద, అదేవిధంగా భారతదేశం సంబంధించి ఉనికి అన్నాను కదా, దాన్ని మనం ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్, లేదంటే భారతదేశం దాని యొక్క లొకేషన్ అని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి పాలిటిక్స్ సంబంధించి, ఓకేనా, పాలిటిక్స్ సంబంధించి మనం ఏం చదవాలి? సో పాలిటిక్స్ సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం, దానికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి, మీకు అదేవిధంగా కనీసం ఒక 100 ఆర్టికల్స్, ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభ అంటే ఏంటి, అందులో సభ్యులు ఎవరు ఉంటారు, అదేవిధంగా లోక్సభ అంటే ఏంటి, అందులో ఎవరు సభ్యులు ఉంటారు, అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఎవరు సీఎం, అత్యధికంగా పీఎంలు వచ్చినటువంటి రాష్ట్రం ఏది, ప్రజెంట్ పీఎంది ఏ రాష్ట్రము, ఓకేనా, ఏ రాష్ట్రం అంటే గుజరాత్. మరి గుజరాత్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, ప్రత్యేకమైన అంశాలు, కొన్ని ప్రత్యేక అంశాల గురించి మనం గుజరాత్లో చదువుకోవాలి. ఏ రాష్ట్రంలో ఎక్కువ పీఎంలు వచ్చారు, ఏ రాష్ట్రంలో ఎక్కువ సీఎంలు వచ్చారు చదువుకోవాలి. మరి అదేవిధంగా పీఎంకి సంబంధించినటువంటి ఆఫీసెస్, ఓకేనా, ఆఫీస్ సంబంధించిన అంశాలు చదువుకోవాలి. ఇప్పటిదాకా ఎంతమంది పీఎంలు, ఫస్ట్ ఎవరు, అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ ఎవరు, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, అదేవిధంగా ఏ పిఎం కాలంలో ఏ పథకం వచ్చిందనేది మీరు చదువుకోవాల్సి. పాలిటిక్స్ సంబంధించి చదువుకునేటప్పుడే ఇక్కడ రాజకీయ నాయకులు వారు ప్రవేశపెట్టిన పథకాలు, అదేవిధంగా వాళ్ళ కాలంలో వచ్చినటువంటి ర్యాంక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనండి, ఖచ్చితంగా ఇవైతే మనం చూడాలి. ఎకానమీకి సంబంధించి బేసిక్స్ ఉంటాయండి. బేసిక్స్ అంటే మీకు ప్రధానంగా ఎకానమీకి సంబంధించి బడ్జెట్ పరమైనటువంటి అంశాలు తప్ప పెద్దగా మనం డెప్త్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకేనా. అండ్ ఖచ్చితంగా అభ్యర్థులకి అయితే నేను ఒక విన్నపం ఏంటంటే, ఈ చదివేటప్పుడు మీరు పూర్తి స్థాయిలో పర్యావరణం అనే టాపిక్ చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదు. పర్యావరణం అంటే అవర్ ఎన్వైర్న్మెంట్, మన పర్యావరణం అంటారు. ఓకేనా, నేను యాప్లో చెప్పాను ఆల్రెడీ. సో అవర్ ఎన్వైర్న్మెంట్ అంటాం. ఓకేనా, అవర్ ఎన్వైర్న్మెంట్ చాప్టర్ బాగా చదవాలి. ఖచ్చితంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎలాంటివంటే ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, అదేవిధంగా అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, బేసిక్ కీస్ ఉంటాయి అన్నమాట, సేవ్ చేయడం ఎలా, ఇలాంటి అంశాలను మనం చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ మనం చదువుతాం. మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ చదువుతారు అయితే, కానీ దీనికి సంబంధించినటువంటి శాలరీస్ ఏంటి పరిస్థితి, ఓకే, బేసిక్ పేస్ ఎలా ఉంటాయి, ఓకేనా, బేసిక్ మన చేతికి ఎంత జీతాలు వస్తాయి, ఇది కూడా ఇంపార్టెంటే కదా, అందరూ తెలుసుకోవాల్సిన అవసరమే కదా ఇది. ఓకేనా. అయితే మీరు పోస్టింగ్ అయినటువంటి ప్రదేశం బట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మీరు చేస్తున్నటువంటి సిటీ ఏదైతే ఉందో సిటీస్ని బేస్ చేసుకునేటువంటి శాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. దానికి కొన్ని క్రైటీరియాస్ మీద, స్పెషల్ క్రైటీరియాస్ మీద మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీకు ఈ శాలరీ సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూడా మీకు బేసిక్గా ఒక అవగాహన రావడం కోసం చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సో జనరల్గా అండి ఈ పే స్కేల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సిటీస్ బేస్డ్ మీకు ఇస్తారని చెప్పాను కదా. సో సిటీ ఎక్స్, అదేవిధంగా సిటీ వై, అదేవిధంగా సిటీ జెడ్ కింద మనం ఒక 3 కేటగిరీల కింద డివైడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. అయితే మీకు ఇందులో శాలరీ అనేది ఎలా ఉంటుందంటే బేసికల్గా గ్రేడ్ పే కొన్ని అంశాలు పరిగణిస్తూ ఇస్తాడు. గ్రేడ్ పే ఇస్తాడు, అదేవిధంగా మీకున్నటువంటి మీరు అక్కడ చేస్తున్నట్టు గ్రేడ్ బట్టి. ఓకేనా. అదేవిధంగా బేసిక్ పే, అదేవిధంగా డిఏ ఇస్తాడు. ఓకేనమ్మా. అదేవిధంగా హెచ్ఆర్ఏ ఇస్తాడు. ఓకేనా. అదేవిధంగా ట్రావెల్ ఎలవెన్స్ అనేది మీ ప్రదేశం బట్టి ఇస్తారనమాట. ఓకేనా. సో జనరల్గా మనకి సిటీ ఎక్స్ రేంజ్లో ఉన్న వాళ్ళకి మనకి పే స్కేల్ తీసుకుంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతుందంటే
5,200 నుంచి 20,200 దాకా మనకి బేసికల్గా పే అనేది కనిపిస్తుంది. ఓకేనా. మరి వీళ్ళకి గ్రేడ్ పే అనేది ఎంత ఉంటుందంటే 1,800 ఉంటుంది. ఒక తర్వాత డిఏ వచ్చేసరికి 6,120 ఉంటుందండి. హెచ్ఆర్ఏ వచ్చేసరికి వీరి శాలరీలో 24%. ఓకేనా. ఇలా మనం తీసుకుంటే వీరికి ఏంటంటే 27,920 దాకా మనకి సిటీ ఎక్స్ జోన్లో ఉన్నటువంటి వారికి ఇచ్చే శాలరీ అనమాట. ఓకేనా. మరి సిటీ వై జోన్లో ఉండే వాళ్ళకి 5,200 నుంచి గ్రేడ్ పే మనకి 20,200 దాకా గ్రేడ్ పే అనేది ఉంటుందమ్మా. ఓకేనా. తర్వాత మనకి బేసిక్ వచ్చేసరికి ఓకేనా మనకి వీళ్ళకి జనరల్గా ఈ గ్రేడ్ పే అని చెప్పాను కదండి, చిన్న కరెక్షన్ ఇక్కడ ఏంటంటే మనకి చిన్న కరెక్షన్ ఉందమ్మా. ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ శాలరీస్కి వచ్చేసరికి అండి ఈ పే స్కేల్ జనరల్గా పే స్కేల్ ఎంత ఉంటుంది వీళ్ళకి, ఎవరికి సిటీ ఎక్స్ జోన్లో ఉన్న వాళ్ళకి పే స్కేల్ ఎంతవరకు ఉంటుందంటే 5,200 నుంచి 20,200 దాకా ఉంటుంది అనమాట. ఓకేనా. వీళ్ళకి గ్రేడ్ పే వచ్చేసరికి 1,800 ఉంటుంది. ఓకేనా. బేసిక్ పే వచ్చేసరికి మనకి 18,000 ఉంటుంది అనమాట వీళ్ళకి. ఓకే. డిఏ వచ్చేసరికి 6,120 రూపాయలు ఉంటాయి. మరి హెచ్ఆర్ఏ వచ్చేసరికి 25% ఆఫ్ ద శాలరీ. ఓకేనా. సో ఓవరాల్గా తీసుకుంటే 27,920 ఉంటుంది అనమాట ఎవరికి, ఎక్స్ జోన్లో రిక్రూట్ అయినటువంటి అభ్యర్థులకి. ఓకేనమ్మా. ఏ జోన్లో, ఎక్స్ జోన్లో రిక్రూట్ అయినటువంటి అభ్యర్థులకి. మరి వై జోన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా పే స్కేల్ జనరల్గా ఎంత ఉంటుందో 5,200 నుంచి 20,200 దాకా ఉంటుంది అనమాట. అయితే వీరికి మనకి గ్రేడ్ పే ఎంత ఉంటుందంటే 1,800 ఉంటుందండి. మరి బేసిక్ పే తీసుకుంటే 18,000 ఉంటుంది. అదేవిధంగా మనకి డిఏ తీసుకుంటే 6,120 ఉంటుంది అనమాట. మరి హెచ్ఆర్ఏ తీసుకుంటే 16%. అలా మనం తీసుకుంటే 27,000 దాకా వీళ్ళ శాలరీ అనేది ఉంటుంది అనమాట. మరి జెడ్ జోన్లో ఉన్న వాళ్ళకి కూడా మనకి 5,200 నుంచి 20,200 దాకా మనకి వీళ్ళకి పే స్కేల్ ఉంటుంది అనమాట. మరి గ్రేడ్ పే తీసుకుంటే మనకి 1,800 ఉంటుంది. అదేవిధంగా 18,000 రూపాయలు మనకి వీళ్ళకి బేసిక్ పే అనేది ఉంటుంది. అదేవిధంగా 6,120 రూపాయలు మనకి డిఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ తీసుకుంటే 8% ఆఫ్ ద శాలరీ. సో వీళ్ళకి మనం తీసుకుంటే 25,560 రూపాయలు అనేవి ఉంటాయి. ఓకేనా. ఇది మనకి ఇన్ హ్యాండ్ చేతికి వచ్చినటువంటి శాలరీస్ అనమాట. సో మీకు ఒకటి అర్థమైంది కదండి, గ్రూప్ డి వారికి సంబంధించిన శాలరీస్ ఎంత ఉంటాయి ఏంటని చెప్పి. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి అనేది ఉందో, గ్రూప్ డి జాబ్ అనేది కేవలం శాలరీ కోసమే గ్రూప్ డి జాబ్ అనేది చేయాలంటే నా ఒపీనియన్ ప్రకారంగా శాలరీ కోసం అయితే చేయవసరం లేదు. ఫస్ట్ వన్, సమాజంలో గుర్తింపబడాలి అంటే ఒక జాబ్ ఉంటేనే గుర్తించే పరిస్థితులు వచ్చేసాయి ఇప్పుడు. అర్థమైందా. ఏదో ఒక జాబ్ ఉంటే గుర్తించే పరిస్థితి, జాబ్ లేకపోతే అందరికీ చిన్న చూపే. కాబట్టి జాబ్ అనేది అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరం కూడా ఈ పోరాటం అనేది చేయడం జరుగుతుంది. జాబే మోటో అనుకుని వస్తే మనకి రైల్వే గ్రూప్ డి జాబ్ బెటర్. కానీ శాలరీని మనం కన్సిడరేషన్ తీసుకుంటే ఇంతకన్నా ఎక్కువ శాలరీస్ వచ్చే ఉద్యోగాలు కూడా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉన్నాయి. కానీ మనకేంటంటే వచ్చే గ్రేడు మనం తీసుకున్నటువంటి పోస్టింగ్ అన్నిటిని డిపెండ్ చేసుకొని ఇందులో కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, అద్భుతమైన పోస్టులు, కొన్ని పోస్టులు తీసుకొని చాలా హార్డ్ వర్క్తో కూడిన పోస్టులు అనమాట. కాబట్టి సమాజంలో కూడా జాబ్ అనేది మ్యాండేట్గా ఫీల్ అవ్వడం వలన ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ఇంత క్రేజ్ అనేది వచ్చిందనమాట. అంతే కదా. సో ఓవరాల్గా ఇది వీటికి సంబంధించినటువంటి వివరాలు. మరి ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీ మారినటువంటి క్యూరియాసిటీ పుస్తకాల్లో క్లాసెస్ కావాలి అంటే మన యొక్క కోర్స్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీ కోర్స్ లింక్ తీసుకోండి. ఈ యొక్క 2026 గ్రూప్ డి కోర్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీకైతే మారినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్లాసెస్ అనేవి ఈ బయాలజీ కోర్సులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.